హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూగబోయిన ప్రేమ 33వ భాగాన్ని వినీద్దాం. సరే అమ్మమ్మ, తొందరగా వచ్చేయి అని అంటున్న దాత్రిని చూసి నవ్వి బయటికి వెళ్లేలోపే దేవి గారు ఒక్కసారే కడుపు పట్టుకుని, ఇదేంటి సరదాగా చెప్తే నిజంగా కడుపు తేడాగా ఉందే అని పరుగున రూంలోకి పరుగు తీస్తారు. దేవి గారు పరుగు చూసి గుడికి వెళ్లే సావిత్రమ్మ గారు, నందు గదిలోకి వెళ్లే దాత్రి ఇద్దరూ ఒకేసారి ఆగిపోతారు. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, ఇదేంటి ఇప్పటి వరకు మీ అత్తయ్య బాగానే ఉంది కదా, సడన్గా అలా పరిగెత్తిందేంటి అని అంటారు సావిత్రమ్మ గారు. నాకు అదే అర్థం కావడం లేదమ్మమ్మ అని ఇద్దరు దేవిగారు రూమ్ వైపే చూస్తూ ఉండగానే నీరసంగా బయటకొచ్చి గోడకు జారుబడతారు దేవిగారు. ఏమైంది అత్తయ్య అని అంటున్న దాత్రిని చూసి మళ్ళీ వెంటనే రూంలోకి పరుగు తీస్తారు దేవిగారు. అయ్యో అమ్మమ్మ, అత్తయ్యకి ఏమై ఉంటుంది, అన్నిసార్లు రూంలోకి పరుగు తీస్తున్నారు? మీ అత్తయ్య టిఫిన్ చేసిందా? ఇంతకీ ఏం టిఫిన్ చేశావు? టిఫిన్ చేశారమ్మమ్మ, అత్తయ్య ఇప్పుడే. చాలా రోజులు అవుతుంది కానీ ఇడ్లీ సాంబార్ చేశాను. సావిత్రమ్మ గారికి విషయం అర్థమై, నిన్న పీకల దాకా బిర్యానీ తిన్నది, నార్మల్గా టిఫిన్ చేస్తే బాగుండేది, అలా కాకుండా కక్కుర్తుపడి ఇడ్లీ సాంబార్ లాగించేసింది. రెండూ తేడా కొట్టేసి ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయి అని అంటారు. అయ్యో అలాగా, అత్తయ్య సాంబార్ వద్దని చెప్పలేదమ్మమ్మ, వద్దని ఉంటే నేను షుగర్ వేసి పెట్టేదాన్ని. ఇప్పుడు చూడు పాపం మోషన్స్ అవుతున్నాయి. ఆవిడ ఎందుకు చెప్తుంది దాత్రి, కంటికి నిండుగా ఉంటే కడుపు వేరే తిండి తింటుందా? మీ అత్తయ్య అలాంటిదేమి చెయ్యదు కానీ మజ్జిగ ఏమైనా కలిపివు, కొంచెం తగ్గుతుంది. సరే అమ్మమ్మ అని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి మజ్జిగ కలిపి బయటికి తీసుకొస్తుంది. నీరసంగా బయటకు వచ్చి టేబుల్ దగ్గర కూర్చునున్న దేవి గారిని చూసి, అత్తయ్య ఈ మజ్జిగ తాగండి, కొంచెం మోషన్స్ తగ్గుతాయి. మీరు సాంబార్ తినకుండా ఉండాల్సింది అత్తయ్య, షుగర్ వేసుకుని తింటే బాగుండేది. ఇప్పుడు చూడండి పాపం మోషన్స్ అవుతున్నాయా అని అంటుంది. నేను తింటున్నప్పుడు నాకు దిష్టి పెట్టావనుకుంటే అందుకే ఇలా అయింది అని తిట్టుకుని పైకి మాత్రం, నాకు ఇలా అవుతుందని తెలియదు కదా దాత్రి, నీ వంటలు నాకు ఇష్టం కాబట్టి ఏం ఆలోచించకుండా తినేశాను అని అంటారు. ఒక 2 గరిటెల సాంబార్ వేసుకుంటే బాగానే ఉండేది దేవి, అలా కాకుండా బకెట్ సాంబార్ కడుపులో తోసేస్తే ఇలానే అవుతుంది. ఆ మజ్జిగ కొంచెం తాగి మధ్యాహ్నం పెరుగన్నం తిను, కొంచెం కడుపు చల్లబడుతుంది అని దేవి గారిని చూస్తూనే బయటికి వెళ్ళిపోతారు సావిత్రమ్మ గారు. దేవి గారు నీరసంగా ఫేస్ పెట్టుకుని, నేను వాడికి అబద్ధం చెప్తే ఇప్పుడు ఇది నిజమైందేంటి, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారనే సామెత నిజమే అంటావా అని అనుకుని, ఛీ అలా ఎందుకవుతుంది, నేను నిజంగానే కొంచెం సాంబార్ ఎక్కువ తిన్నాను, అందుకే ఇలా అయి ఉంటుంది, పైగా నిన్న చికెన్ బిర్యానీ తిన్నాను కదా అని తనకి తాను సర్ది చెప్పుకొని దాత్రి ఇచ్చిన మజ్జిగని కొంచెం తాగుతూ ఉంటారు. దేవి గారిని చూసి, తగ్గకపోతే చెప్పండి అత్తయ్య, బావా బయటికి వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు టాబ్లెట్లు తీసుకొని రమ్మనొచ్చు అని అంటుంది. వాడికి అబద్ధంగా చెప్పినా నిజంగానే వేసుకునేలాగానే అయింది, చి నా జీవితం అని తిట్టుకొని, ఈ ప్లాన్ ఫెయిల్ అయితే మాత్రం నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఈసారి ఇలాంటి చిన్నవి కాదు చాలా పెద్దవి వేయాలి, దెబ్బకి దీన్ని వాడు పంపించేయాలి అని అనుకొని దాత్రి వైపు చూసి, అలాగే దాత్రి, తగ్గకపోతే నేను రామ్కి ఫోన్ చేసి టాబ్లెట్లు తీసుకురమ్మంటానులే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని అంటారు. అలాగే అత్తయ్య అని నందు దగ్గరికి వెళ్తూ ఉండగానే కిషోర్ గారు బయటకు వస్తారు. మామయ్య కూర్చోండి, టిఫిన్ పెట్టేస్తాను అని అంటారు దాత్రిని చూసి. లేదురా వెళ్ళాలి, నేను బయట చేస్తానులే అని నీరసంగా టేబుల్ దగ్గర కూర్చున్న దేవి గారిని చూసి, ఏమైంది మీ అత్తయ్యకి, ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్టు అలా పెట్టింది ముఖం అని అంటారు. దాత్రి జరిగింది చెప్పేసరికి చిన్న నవ్వు నవ్వి బయటికి వెళ్ళిపోతారు కిషోర్ గారు. దాత్రి ఇంకా సైలెంట్గా నందు దగ్గరికి వెళ్ళిపోతుంది. బెడ్ మీద చక్కగా నిద్రపోతున్న నందుని చూసి పక్కన మోగుతున్న ఫోన్ని ఒకసారి చూసి నవ్వుకుని, నందు లే, ప్రశాంత్ గారు కాల్ చేస్తున్నారు అని అంటుంది. అబ్బా వదిన, పడుకోనివ్వు, తర్వాత చేయమని చెప్పు. తప్పు నందు, అలా చెప్తే బాగోదు, అయినా టైం చూసావా ఎంత అయిందో, లేచి ప్రశాంత్ గారితో మాట్లాడి ఫ్రెష్ అయ్యిరా. రోజు వచ్చి నానమ్మ లేపేస్తుంటే ఈరోజు వచ్చి నువ్వు లేపేస్తున్నావు, నా నిద్రకి గండం ఉన్నట్టుంది అని దాత్రి చేతిని గట్టిగా గిచ్చేసి ఫోన్ తీసుకుని ప్రశాంత్కి కాల్ చేస్తుంది. దాత్రి చెయ్యి రుద్దుకుంటూ తొందరగా వచ్చేయనందు అని బయటికి వెళ్ళిపోతుంది. దాత్రి బయటికి వెళ్ళగానే లిఫ్ట్ చేసి ప్రశాంత్ చెవి పగిలేలాగా, ఎంత పొద్దున్నే కాల్ చేయకపోతే ఏమన్నా అయిపోతావా ప్రశాంత్, ప్రశాంతంగా పడుకోనివ్వరా నన్ను, నువ్వు ఫోన్ చేసి నా నిద్ర డిస్టర్బ్ చేస్తే వదిన వచ్చి నా నిద్రని డిస్టర్బ్ చేసింది, ఇద్దరూ ఇవాళ నా నిద్రాదేవిని ఏడిపించారు అని అరుస్తుంది. అబ్బా నందు, ఎందుకలా అరుస్తున్నా, ఖచ్చితంగా మన పెళ్ళయ్యేలోపు నువ్వు నాకు చెవుడు తెప్పించేస్తావు అన్నాడు. చెవుడు వచ్చేస్తే మిషన్ పెట్టుకో, అయినా ఇంత పొద్దున్నే ఎందుకు కాల్ చేశావు అది చెప్పు ముందు. ఏం లేదు నందు, ఊరికే చేశాను, నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా అలసిపోయాం కదా, వెంటనే పడుకుండిపోయాను, అందుకే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. చేసేదేదో 1 గంట ఆగి చెయ్యొచ్చు కదా, నిన్ను కలిసినప్పుడు ఉంటుంది నా చేతిలో నీకు
అని అంటున్న నందు మాటకి నవ్వి, సరే నందు, నీ ఇష్టమే, నా ఇష్టం, నువ్వు ఏం చేసినా నేను సైలెంట్గానే ఉంటాను అని అంటాడు. ఈ డైలాగ్స్కి ఏం తక్కువ లేదు కానీ తిన్నావా అంది. అయిపోయింది, ఎప్పుడో తినేశాను, నువ్వే ఇంకా బెడ్ మీద నుంచి కూడా లేవలేదు. అబ్బో సర్లే, మీరు గుడ్ బాయ్ కదా. అవును అని అంటున్న ప్రశాంత్తో, సరే ఫ్రెష్ అయ్యి కాల్ చేస్తా, బాయ్ ప్రశాంత్ అని కాల్ కట్ చేసి బద్ధకంగానే వాష్రూమ్లోకి వెళ్తుంది నందు. రామ్ ఫ్లాట్ ముందు నించుని తన ప్లాన్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మబ్బు ఫేస్ వేసుకుని చూస్తూ ఉన్న నరేష్ని చూసి విసుగొచ్చి చేతిలో ఉన్న స్టిక్తో గట్టిగా వీపు మీద ఒక్కటి వేస్తాడు. దెబ్బకి గట్టిగా అరిచి, అబ్బా ఎందుకురా కొట్టావు, నొప్పి వస్తుంది అని రీపు రుద్దుకుంటున్న నరేష్ని చూసి, మరి లేకపోతే అలా చూస్తున్నావేంటి తింగర ఫేస్ వేసుకొని, నేను చెప్పింది అర్థం అవ్వలేదా, అవ్వకపోతే అడుగు, అంతేకాని అలా చూడకు, ఆఫీస్ విషయంలో జోక్గా ఉంటే ఫ్రెండ్ నన్ను కూడా చూడను అని అంటాడు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయానులే కానీ నీ ప్లాన్ చాలా బాగుంది రామ్ అన్నాడు. అందుకే రెడీ చేశా. అబ్బో అవునా సార్, మీరు చెప్పినట్టే ఆఫీస్ని రెడీ చేయడానికి మంచి ఇంటీరియర్ డిజైనర్ని చూశాను, వాడు ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేసేస్తాడు, నువ్వు అనుకున్న టైంకే సిస్టర్ చేత ఆఫీస్ ఓపెన్ చేయించవచ్చు. ఓకే కూల్ అన్నాడు. ఇంకేంటి మరి సంగతులు, పెళ్ళెప్పుడు? ఈ మంత్ ఎండింగ్ పెళ్లి పనులు ఒక 10 days ముందు నుంచి స్టార్ట్ చేయాలి, నువ్వు కూడా చేయాలి, లేదంటే రేపు నీ పెళ్లి కుదిరినప్పుడు ఆ పిల్లకి ఏదో ఒకటి చెప్పేస్తాను నీ గురించి అన్నాడు. ఓరిని, ఫ్రెండ్ అని కూడా జాలలేదారా నీకు? అస్సలు లేదు, అయినా ఏముంది అని చెప్తావురా అని అడగకుండా టెన్షన్ పడుతున్నావంటే, నేను లేని ఇన్ని రోజులు ఏదైనా తికమకలు పనులు చేశావా? అయ్యో బాబోయ్ లేదురా బాబు, ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా ముందు వెనక ఆలోచించకుండా ఎదుటివారు ఎలాంటి వారో తెలిసి కూడా వాళ్ళ మాటలు విని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం కదా, అందుకే అలా అన్నాను. అది నిజమేలే అని అనుకుని దాత్రి విషయంలో తను అలాగే వాళ్ళ మామ్ మాటలు విని బాధ పెట్టింది గుర్తు చేసుకుని వెంటనే దాత్రికి కాల్ చేస్తాడు రామ్. కిచెన్లో ఉండి ఇంకా తగ్గని దేవి గారి మోషన్స్కి నిమ్మకాయ నీళ్ళు కలుపుతూ ఉండగానే రామ్ నుంచి కాల్ రావడంతో, బావా చెప్పండి అని అంటుంది. అరే పర్లేదే, ఫోన్ దగ్గరే పెట్టుకున్నావు? నా దగ్గరే ఉంది బావా, రూమ్లో వదిలేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మీరు కాల్ చేస్తానన్నారు కదా, అందుకే నా దగ్గరే పెట్టుకున్నాను. ఇంతకీ ఏం చేస్తున్నావు, కిచెన్లోనే ఉన్నావా? బావా, పాపం అత్తయ్యకి మీరు వెళ్ళిన దగ్గర నుంచి మోషన్స్ అవుతున్నాయి, చాలా నీరసం అయిపోయారు, అందుకే నిమ్మకాయ నీళ్ళు కలుపుతున్నాను. మామ్ ఆడిన డ్రామా నిజమైందా అని అనుకుని, అదేంటి నేను వచ్చినప్పుడు బాగానే ఉంది కదా అని అంటాడు. రామ్కి పూర్తిగా చెప్పి, ఇలా జరిగింది బావా, పాపం కదా, మీరు తొందరగా వచ్చేస్తే ట్యాబ్లెట్లు తీసుకురండి అని అంటుంది. సర్లే ఉంటా, బాయ్. ఓకే బావా అని రామ్ ఫోన్ కట్ చేసిన తర్వాత దేవి గారి కోసం కలిపిన నిమ్మకాయ నీళ్ళు తీసుకుని దేవి గారి చేతిలో పెడుతుంది దాత్రి. దాత్రి ఇచ్చిన నిమ్మకాయ నీళ్ళు కడుపులో పడేసి, ఈ నిమ్మకాయ నీళ్ళు తాగిన తర్వాత అయినా నాకు మోషన్స్ తగ్గుతాయా అని అంటారు. తగ్గకపోతే ఇంకోసారి ఇస్తాం దేవి అని గుడి నుంచి ఇంటికి వస్తున్న సావిత్రమ్మ గారు అంటారు. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు, అంటే ఇప్పుడు ఈ నిమ్మకాయ నీళ్ళు తాగినా నాకు మోషన్స్ తగ్గవా? ఏమో దేవి, మాకేం తెలుసు, నేనేమైనా డాక్టర్నా నీకు వెంటనే తగ్గుతాయని చెప్పడానికి? అయినా దేవి కొంచెం ఆ నోరు కట్టుకోవచ్చు కదా, నిన్న బిర్యానీ తిని మళ్ళీ పొద్దున సాంబార్ తింటే కడుపు పాడవుతుంది దేవి, ఎందుకంత ఆత్రం నీకు? దేవి గారు సైలెంట్గా చూస్తూ ఉండేసరికి, అమ్మమ్మ అలా అంటావేంటి, పాపం తెలియదు కదా ఇలా అవుతుందని అని వదిలేసే, నేను ఆల్రెడీ బావకి ఫోన్ చేసి చెప్పాను వచ్చేటప్పుడు ట్యాబ్లెట్లు తీసుకురమ్మని, ఈలోపు మనం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేస్తే కొంచెం వరకు అత్తయ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది కదా అని అంటుంది. మెరుగుపడితే అదృష్టమే దాత్రి, లేదంటే కడుపు కోసేయడమే. దేవి గారు దెబ్బకి ఉలిక్కిపడి, కడుపు కోసేయడం ఏంటి అత్తయ్య గారు, మోషన్స్కి ఎక్కడైనా ఆపరేషన్ చేస్తారా, మీరు నన్ను మరీ భయపెట్టేస్తున్నారు అని అంటారు. నేనేదో సరదాగా అన్నానులే దేవి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేనేమైనా డాక్టర్నా నాకు ఇవన్నీ తెలియడానికి? తగ్గిపోతుందిలే, కంగారు పడుకు, ఈసారి నుండైనా కొంచెం జాగ్రత్తగా తింటూ ఉండు. వీళ్ళకి నేను నిజంగా మారానని నమ్మకం కలగడం లేదా, అందుకే ఎప్పట్లానే ఇలానే మాట్లాడుతున్నారు అని అనుకుని దాత్రి వైపు చూసి, దాత్రి నన్ను కొంచెం రూమ్లోకి తీసుకుని వెళ్తావా, అసలు ఓపికే లేదు అని అంటారు. తీసుకెళ్తాను రండి అత్తయ్య అని దేవి గారిని రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి బయటకు వస్తుంది. దాత్రి బయటకొచ్చి చూసేసరికి టేబుల్ దగ్గర కూర్చుని నందుకి విషయం చెప్పి పగలబడి నవ్వుతూ ఉంటారు సావిత్రమ్మ గారు. నందు కూడా నవ్వుతూ, మామ్ అంతేనానమ్మా, ఎప్పటికీ మారదు, ఇప్పటికైనా కొంచెం చూసుకొని తింటే బాగుంటుంది అని నవ్వుతున్న నందుని చూసి, నందు పాపం నందు, ఎందుకు ఇలా నవ్వుతున్నారు, పాపం అత్తయ్య పరిస్థితి చూసారా మీరు అని అంటుంది దాత్రి. నందు చూడలేదు, నేనైతే చూశాను కదా దాత్రి, అందుకే ఇంత నవ్వొస్తుంది అని అంటారు సావిత్రమ్మ గారు. అమ్మమ్మ పాపం అని అంటున్న దాత్రిని చూసి,
అమ్మ వదిన గారు, మీ అత్తయ్య జపం కొంచెం పక్కన పెట్టి మా కడుపులోకి కొంచెం ఇడ్లీ పంపిస్తే తిని మా పనులు మేము చూసుకుంటాం అని అంటుంది నందు. నందుని చూసి మూత తిప్పి ప్లేట్లో ఇడ్లీ పెట్టి బౌల్లో సాంబార్ వేసిస్తుంది. నందు తిని అబ్బబ్బా ఇంత బాగుంది కాబట్టి మా మోషన్స్ అయ్యేలాగా తినేసింది నానమ్మ అని మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేస్తుంది నందు. సావిత్రమ్మ గారు నవ్వుతూ టిఫిన్ ముగించి ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది, దాంతో నువ్వు మంచి చికెన్ బిర్యానీ చెయ్యి, మీ అత్తయ్యకి మాత్రం పెరుగన్నం పెట్టు అని అంటారు. అత్తయ్యని ఎదురుగా పెట్టుకుని చికెన్ బిర్యానీ తింటే ఏం బాగుంటుందమ్మమ్మ, మీ అత్తయ్య రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత తింటాంలేవే, అడిగినప్పుడు చేసి పెట్టవే, మీ బావకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనుకుంటా, ఒకసారి గుర్తు చేసుకో. అవును అది నిజమే, సర్లే బావ కోసం చేస్తా అని అంటున్న దాత్రిని చూసి బావ పేరు చెప్తే చాలు కదా అని నవ్వుతున్న నందు వాళ్ళని చూసి సిగ్గుపడుతూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది దాత్రి. దాత్రి సిగ్గు చూసి ఇద్దరు నవ్వుకుంటారు. రామ్ సైట్ దగ్గర వర్క్ చూసుకుంటూ ఉండగానే దాత్రి నుంచి కాల్ రావడంతో ఫోన్ ఆన్సర్ చేసి చెప్పవే ఏంటి విషయం అని అంటాడు. బావా టైం చూసుకున్నారా, 1 అవుతుంది, మీరు తొందరగా వచ్చేస్తే పాపం అత్తయ్యకి ట్యాబ్లెట్లు వేయచ్చు కదా. నీకేం చెప్పాను, నేను బిజీగా ఉంటానని చెప్పాను కదా, లేట్ అవ్వచ్చు, ఒకవేళ ఇంటికి వచ్చేస్తే ట్యాబ్లెట్లు తీసుకుని వస్తా, లేదంటే నేనేం చేయలేను. అంత అర్జెంట్ అయితే మన రూమ్లో మెడిసిన్ బాక్స్ ఉంటుంది, అందులో మోషన్ ట్యాబ్లెట్లు ఉంటుంది, తీసుకొచ్చి మీ అత్తయ్యకి ఇచ్చేస్తాయి. అదేదో ముందే చెప్పుంటే నేను ఈ పాటికి అత్తయ్యకి ఇచ్చేదాన్ని కదా బావా, ఈ పాటికి తగ్గిపోయి ఉండేది. పాపం ఎంత బాధపడుతున్నారో తెలుసా. ఇప్పుడు చెప్పాలనే అప్పుడు చెప్పలేదు, కావాలంటే తీసుకో, లేదంటే కామ్గా ఉండు అంతే. ఏంటో ఈయన గారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు అని అనుకుని సరే బాబా నేను రూమ్లో ఉన్న ట్యాబ్లెట్ అత్తయ్యకి ఇచ్చి వేసుకోమని చెప్తాను, మీరు కొంచెం తొందరగా వచ్చేసేయండి, లంచ్ చేయాలి కదా అని అంటుంది. ఒక 30 మినిట్స్లో వచ్చేస్తా అని అంటున్న రామ్ మాటలు విని అదేంటి మీరు ఇప్పుడే కదా లేట్ అవుతుందని చెప్పారు అని అంటుంది. ఉంటా బాయ్ అని కాల్ కట్ చేసిన రామ్ని చిరుకోపంగా తిట్టుకుని రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో ఉన్న మెడిసిన్ బాక్స్లో నుండి ట్యాబ్లెట్ తీసుకుని ఫాస్ట్గా దేవి గారికి గదికి వెళ్తుంది. బెడ్ మీద అడ్డంగా పడుకున్న దేవి గారిని చూసి దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని పిలుస్తుంది. మోషన్స్ దెబ్బకి నీరసమైపోయిన దేవి గారు ఎదురుగా ఉన్న దాత్రిని చూసి మెల్లగా లేచి కూర్చుని ఏంటి ఏం కావాలి అని అంటారు. నాకేం వద్దత్తయ్య, ఇదిగోండి మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది అని ట్యాబ్లెట్ చేతిలో పెట్టి వాటర్ ఇస్తుంది. రామ్ వచ్చేసాడా, తనే తీసుకొచ్చాడా ఈ ట్యాబ్లెట్ అని అంటున్న దేవి గారిని చూసి లేదత్తయ్య రూమ్లో ఉంది, ఇవ్వమంటేనే తీసుకొచ్చి ఇస్తున్నాను అంటుంది. అదేదో ముందే కనుక్కోవచ్చు కదే, పోయే స్టేజ్లో తీసుకొచ్చి ఇచ్చినట్టుంది. ఇప్పుడు ఈ తింగరది నిజంగానే తగ్గడానికి తీసుకొచ్చిందో పెంచడానికి తీసుకొచ్చిందో తెలిసి చావడం లేదే. వేసుకున్న తర్వాత నిజంగానే ఎక్కువైపోతే దీనిని నా ఇంటి నుండి వెళ్ళగొట్టలేను కదా, ఏం చేయను, వేసుకోవాలా వద్దా, వేసుకోనా వద్దా అని ఆలోచనలో పడతారు. ట్యాబ్లెట్ వేసుకోకుండా దీర్ఘ ఆలోచనలో ఉన్న దేవి గారిని కదిపి అత్తయ్య వేసుకోండి తగ్గిపోతుంది, నేను బావ చెప్పిన ట్యాబ్లెటే తీసుకొచ్చాను, మీరేం భయపడకండి అత్తయ్య, ప్రశాంతంగా వేసుకోండి, తొందరగా తగ్గిపోతుంది అని అంటుంది. పొరపాటున మనసులో అనుకోవాల్సింది బయటకు అనేసానా, ఇది ఇంత కరెక్ట్గా చెప్తుంది అని అనుకుని ఒక వెర్రి నవ్వు నవ్వి చేతిలో ఉన్న ట్యాబ్లెట్ గటుక్కన గొంతులోకి పంపిస్తారు. కాసేపు పడుకోండి అత్తయ్య, లేచిన తర్వాత పెరగన్నం తిందరు. సరే నువ్వు వెళ్ళు అని దాత్రి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిద్రపోవడానికి రెడీ అవుతారు దేవి గారు. నందు బయటికి వస్తూ దేవి గారు రూమ్లో నుండి బయటికి వస్తున్న దాత్రిని చూసి ఎప్పుడూ ఆవిడ గురించేనా, కొంచెం నా గురించి కూడా పట్టించుకునేది ఏమైనా ఉందా అని అంటుంది నందు. నిన్ను పట్టించుకోకుండా ఎలా ఉంటాను చెప్పు నందు, ఏం కావాలి నీకు. ఏం కావాలో తర్వాత చెప్తా కానీ మామ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, తగ్గిందో లేదో చూద్దామనా. అవును నందు, అంటే బావని ట్యాబ్లెట్ తీసుకురామని చెప్పాను కదా, రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందట, రూమ్లో మెడిసిన్ బాక్స్ ఉంది, అందులో ట్యాబ్లెట్ ఉంటుంది, ఇవ్వమంటేనే ఇచ్చి వస్తున్నాను. సర్లే ఇచ్చావు కదా తగ్గుతుందిలే కానీ పద అంది. ఎక్కడికి నందు, భోజనం చేయవా. చేస్తానులే కానీ కాసేపు కబుర్లు చెప్పుకుందాం పదా, నువ్వు ఇంకా అన్నయ్య వచ్చిన తర్వాతే కదా తింటావు, ఈలోపు నానమ్మకి పెట్టేద్దాం, ఏది ఎక్కడుంది. రూమ్లో పడుకున్నట్టుంది నందు, ఉండు చూస్తాను అని రూమ్లోకి వెళ్ళి చూసేసరికి నిద్రపోతూ కనిపిస్తారు సావిత్రమ్మ గారు. నానమ్మ కూడా పడుకుంది, ఇప్పుడిప్పుడే లేవదు, పద మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం, చాలా రోజులైపోతుంది అని దాత్రిని రూమ్లోకి లాక్కుని వెళ్ళిపోతుంది నందు. ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగానే ఇంట్లోకి ఎంటర్ అవుతాడు రామ్. హాల్ మొత్తం ఒకసారి చూసి ఇది ఎక్కడుంది, ఇంకెక్కడ ఉంటుంది, కిచెన్లోనే కదా అని అనుకుని నేరుగా కిచెన్లోకి వెళ్తాడు. అక్కడ కూడా లేని దాత్రిని చుట్టూ చూసుకుంటూ ఉండగానే నందు బయటకొచ్చి హాల్లో ఉన్న రామ్ని చూసి అన్నయ్య వచ్చేసావా, ఎవరి కోసం చూస్తున్నావు, వదిని కోసమా అని అంటుంది. అలా ఏం లేదు నందు, జస్ట్ నార్మల్గా చూస్తున్నాను, ఎక్కడుంది ఇంతకీ. నా రూమ్లోనే ఉంది అన్నయ్య, వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని సావిత్రమ్మ గారు రూమ్లోకి వెళ్తుంది నందు.
నందు వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళిన రామ్కి బెడ్ మధ్యలో కూర్చొని ఫోన్లో కామెడీ సీన్స్ చూసి నవ్వుతూ కనిపిస్తుంది ధాత్రి. ధాత్రిని చూస్తూనే తన దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కుని పక్కన పడేసి మీదకి లాక్కుని, నా కోసం వెయిట్ చేయకుండా ఫోన్ చూస్తూ టైంపాస్ చేస్తున్నావా అని నడుంని చుట్టేస్తూ అంటాడు రామ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.